ఏంటి ఈరోజు నెలకోసారి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ బయటికి వస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అలానే ఉంటుందా? ఈ రోజుతో అలా ఉండదు అనుకుంటే మీ ప్రభుత్వం మారుతుంది. రేవంత్ రెడ్డి అన్న 5,000 ఉద్యోగాలు ఇస్తాము, ఎంట్రీని తాకి చావని అన్నారు. ఇదే మాట నీకు ఓటు వేసిన ఒక తల్లికి తండ్రికి చెప్పగలవా? ఇది ఎంత న్యాయం? ఇది నీ మనవాడికి పూరి చేసి కడుపు పొట్ట నింపావు, మా పొట్ట కొట్టద్దు అన్న. 5,000 ఉద్యోగాలు ఏంటన్నా? దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో హాస్టల్ ఫీజులు 7,000 ఉన్నాయన్న. మేము ఇన్నే సంవత్సరాలు మా తల్లిదండ్రులు అన్నీ అమ్మి, మా తల్లిదండ్రుల యొక్క పుస్తులు అమ్మి మేము ఇక్కడ బతుకుతున్నామన్నా. ఇక్కడికి వచ్చి చూడన్నా, మాతో వచ్చి మాతో నిలబడతాను అన్నావు కదన్నా. ఏమైందన్నా? నువ్వు దొరలాగా తయారయ్యావా? ఏది మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందన్నా? ఈ సమాజంలో నిరుద్యోగులు మనుషులు కాదా? తెలంగాణ అడ్డ, నిరుద్యోగుల అడ్డ, తెలంగాణ పోరాటాలకు అడ్డ, నిరుద్యోగుల అడ్డ. తెలంగాణ మలిదేశ ఉద్యమం మొదలవుద్ది నిరుద్యోగులతో. నువ్వు 30, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు సీఎం కూడా ఉంటాను అన్నావు. నువ్వు అలా ఉండాలంటే తక్షణమే 20,000 పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేస్తే మా భుజాల మీద వేసుకొని నేను గెలిపించుకుంటాం. లేదంటే ఏం జరుగుతుంది మీ ఊహకు కూడా అందదన్న. రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత సత్తా నిరుద్యోగులకు ఉందా? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా చేసే సత్తా నిరుద్యోగులకు మాత్రమే ఉంది. నిరుద్యోగులతో పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టలేదు. మార్పు అన్నారు. కేసీఆర్ని గద్దె దించారు, రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించారు. ఎలా ఉంది ఇప్పుడు 2 సంవత్సరాలు? గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లా? మార్పు రాజకీయ నాయకుల ప్రభుత్వాలకు వాళ్ళకి వచ్చిందో కానీ సామాన్య ప్రజలకి, నిరుద్యోగులకి ఎవరికి రాలేదు మార్పు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడే ముందే మేము హెచ్చరిస్తున్నాం. మేము గౌరవంగా, మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నా మాకు ఎవరు శత్రువులు కాదు. మేము ఏ పార్టీ తరపున రాలేదు. మా నిరుద్యోగుల సమస్యను వినిపించడానికి ఇక్కడ వచ్చాం. మీరు ఈరోజు 20,000 ఉద్యోగాలు ఇస్తే మీరు 20 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. లేదు అనుకుంటే మీ ఊహాకందం జరుగుతుంది. జై తెలంగాణ. అంటే ఇప్పుడు ఎందుకు మరి చాలా వరకు విద్యార్థి సంఘాల్లోనే ఐక్యత లేదు, వాళ్ళే రోడ్ ఎక్కుతారు, వాళ్ళే సైలెంట్ అవుతారు అని కూడా నడుస్తూ ఉన్నది కదా పెద్ద చర్చ. ఇప్పుడు ఒక మనిషి చాలా అంటారన్న, అలాగే అన్నారు. కానీ దీని యొక్క పరిణామం ఎప్పుడంటే ఎలక్షన్లో తెలుస్తుంది. అప్పుడు నువ్వు బాధపడతావు. అదేదో ముందే నిరుద్యోగుల కోసం ఆలోచించి తక్షణమే 20,000 పోస్టులతో నువ్వు నోటిఫికేషన్ మీరు ఇవ్వగలిగితే మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది. లేదనుకుంటే వచ్చే ఎన్నికల్లోనే మీ ప్రభుత్వం పతనం స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో మీ నిరుద్యోగుల సంబంధించినటువంటి ఒకవేళ 20,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? 20,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా నిరుద్యోగులకు ఎవరు న్యాయం చేస్తే ఎవరైనా సరే, మాకు ఏ పార్టీ మిత్రువు కాదు, శత్రువు కాదు, వాళ్ళతో వెళ్ళి తీరుతా. మా నిరుద్యోగుల ఐక్యత చూపిస్తాం. నిరుద్యోగులకు సత్తా చాటు తీరుతాం. ఎలా చూస్తున్నారన్న నిరుద్యోగులంతా ఈరోజు ధర్నా చౌక్ వద్ద దద్దరిల్లేటువంటి పాటలతోటి గర్జిస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తాం. ఎలా ఉంది? చాలా బాగుందన్న. రేవంత్ రెడ్డి గద్దె దింపే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే గద్దె దింపే మన కానిస్టేబుల్కి 5,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయి అన్న? 20,000 ఉద్యోగాలు ఇస్తేనే ఈ యొక్క నిరుద్యోగులకు మంచి చేసినట్టు అవుతుంది. ఒక పాట. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలన్నీ అడి ఆశలయ్యి వలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. మీ ప్రాణాలను తృణప్రాయం చేసి సాధిస్తిరి రాష్ట్రం. మీ గాయాలను గేయంగా పాడి చేస్తాము పోరాటం. ఆత్మగౌరవం అభివృద్ధే ముందున్న లక్ష్యం. అనగారిన బ్రతుకుల ఆశాజ్యోతై ఐక్యమవుదాము. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. అనుకుంటారా అమరవీరులు కళలు కన్నటువంటి రాష్ట్రం, కళలు సహకారం చేసుకున్నటువంటి రాష్ట్రం ఉందా అన్న? ఏదైనా మనకు విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి ఇస్తేనే అన్న ఏ ప్రభుత్వం అయినా నిలబడుతుంది. పురుగుల మందు తాగండి అని అన్నటువంటి ముఖ్యమంత్రి
మరి నిరుద్యోగులు తాగడానికి సిద్ధంగా ఉన్నారా, ఉద్యోగాల కోసం కొట్లాడడానికి సిద్ధం? ఏదైనా యుద్ధమే చేస్తాం అన్న ఈ నెలలో. నేను ఒకటే విషయం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చి 2029లో అమరవీరుల స్తూపం దగ్గర నుంచొని పురుగులు మందు దాగిన తెలంగాణ రాష్ట్రంలో 117 స్థానాలు గెలవరం. నేను స్పష్టం చేస్తున్నా. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినన్నా, కేసీఆర్ గారు ఉద్యోగం ఓడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ఉద్యోగం ఓడగొట్టారు, నీకు ఉద్యోగం ఇచ్చారు, 3 ఏళ్ళు అవుతుంది. నువ్వేం చేసినావు? జీవో 46 అంశం మీద నువ్వు ఏం మాట్లాడినావు గతంలో తెలియదా నీకు? దాని మీద 3 సంవత్సరాలు అవుతుంది మంత్రి సంఘ ఉపసంఘ కమిటీ చేసి. ఎందుకు ఇప్పుడు వరకు రిపోర్ట్ ఇలా? అంటే ఛాయలు సమోసాల కోసం ఉందా? నేనేమన్నా, నీ ప్రభుత్వంలో ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని ఎందుకు రిటెన్షన్ చేయట్లా? ఎస్ఐలకు 38 సంవత్సరాలు ఎందుకు పెట్టట్లా? పీసీలకు 36 సంవత్సరాలు ఎందుకు పెంచట్లా తెలంగాణ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా. గతంలో ఉన్న డీజీపీ ఏమో 19,000 ఖాళీలు ఉన్నాయి అంటాడు, ఇప్పుడున్న డీజీపీ ఏమో 14,000 ఖాళీలు ఉన్నాయి. సరే, ఆ డీజీపీ తప్పేమో, నీ డీజీపీ 14,000 ఉన్నాయంట కదా, మరి నువ్వు ఎందుకే ఎట్లా? ఎందుకు నిరుద్యోగులు మోసం చేస్తాను? నిరుద్యోగులు నా దేవుళ్ళు అన్న నువ్వు నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు ఎందుకు మాట్లాడు? ఇదే నీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, ఏది కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు, ఇరానీ ఛాయ్ తాగినప్పుడు, ఉస్మానియా బిస్కెట్ తిన్నప్పుడు, ఇది స్వచ్ఛమైన ఉద్యమం. నువ్వు ముఖ్యమంత్రి హయాంలోనే బీఆర్ఎస్ డబ్బులు ఇస్తుంది, బీజేపీ డబ్బులు ఇస్తుంది అన్న. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఉర్రంటగా అన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మాకేమొస్తాయి అన్న? మాకేమొస్తాయి? బీఆర్ఎస్ మా అనుకుంది అనుకో, మాకేమొస్తాయి? మాకు డబ్బులు వస్తాయా? పదవులు వస్తాయా? మాకేమొస్తాయి? మేము ఉద్యోగం ఏమంటున్నాం? ఖాళీ ఉన్న ఉద్యోగాలు ఏమంటున్నాం? మేము కోకాపేటలో 100 ఎకరాలు అడగట్లేదుగా, ఆ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి పదవి అడగట్లేదుగా. ఒక టెస్ట్ పెట్టండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టండి, మేము ప్రిపేర్ అవుతున్నాం, దానికి ఎగ్జామ్స్ రాస్తాం అని చెప్పేసి అంటున్నాం. అంతే కదా మేము అనేది. 14,000 ఖాళీలు ఉన్నప్పుడు 7,000 ఉద్యోగాలు వేసి మిగతా 7,000 ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు అంటారు? రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నంటే, నేను ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నాడు. నేను ఏమంటున్నంటే, అదే 7,000 ఉద్యోగాల గురించి నేను ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు రాచకొండ మరియు హైదరాబాద్ కమిషనరేట్కే 3,000 పోతాయి అన్న. మిగిలిన 31 నుంచి 30 జిల్లాల్లో ఈ పోస్టులు పంచితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, స్పోర్ట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత మహిళా రిజర్వేషన్ 33% ఇస్తే జిల్లాకి నియోజకవర్గానికి అర పోస్ట్ అయినా వచ్చిద్దా? దానికి రోస్టర్ విధానాన్ని రిలీజ్ చేయి, ఏ జిల్లాకి ఎన్ని వస్తాయో అప్పుడు తెలిసిపోయింది కదా. నువ్వు ఖాళీలు ఉన్నప్పుడు ఎందుకు వేయట్లేదు అంటున్నా. ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిండు. ఏమంటాడు? ఉద్యోగాల కోసం ధర్నా చేస్తే ఉద్యోగాల కోసం ధర్నా చేయట్లేదు అంటాడు. ఇంటెలిజెన్స్ తప్పుడు రిపోర్ట్ ఇస్తుందా? రేవంత్ రెడ్డి గారు తప్పులు మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే స్పష్టం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు సభలో అన్న. ఏం చెప్తారంటే, ఆయన జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఆపోనెంట్ వ్యక్తి ఓడిపోయినట. ఓడిపోతే నా వల్ల ఒక వ్యక్తి నష్టపోతే నేను చూడలేను, మన మంత్రి గారు ఎవరైనా ఉంటే అతనికి ఏదైనా అకామిడేట్ చేయండి అంటాడు. నేను ఏమన్నా, నిరుద్యోగులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, తర్వాత తెలంగాణ రైతులు బాధపడుతున్నారు, తెలంగాణ సమాజం బాధపడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవి ఏదో మా బట్టి విక్రమార్కకి రాదంటున్నా. అన్ని బాధలు తీరిపోతాయి. తెలంగాణ పరిపాలన తెలిసినోడు, తెలంగాణ విధానాలు తెలిసినోడు, నీ తెలంగాణ పట్ల అవగాహన లేని వ్యక్తి కదా నువ్వు, అందుకే ఇట్లా వ్యవహరిస్తున్నావు కదా. మేమేమంటున్నాం అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే స్పష్టం చేస్తున్నా. ఆయన కూడా ఆన్లు వేస్తున్నాడు, ఒట్లు వేస్తాడు. ఈ మధ్య ఎక్కడికి పోయినా నేను కూడా ఒట్టేస్తున్నా. ఏంటి? దిల్సుఖ్ నగర్ సాయిబాబా మీద ఆన, సికింద్రాబాద్ మహంకాళి మీద ఆన, జూబ్లీహిల్స్ పెద్దం తల్లి మీద ఆన, తర్వాత వచ్చేసి చిక్కడపల్లి లైబ్రరీ మీద ఆన. మీరు 14,000 నుంచి 20,000 పోస్టులు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని, కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేస్తారు. నిరుద్యోగులు మరొకసారి ఐక్యత వచ్చింది అనుకోవచ్చా? స్పష్టంగా ఐక్యత వచ్చింది ఆ దిల్సుఖ్ నగర్ నుంచి 100%. ఎందుకంటే మేము గత 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అదే చైతన్యపూర్లో. ఇవాళ ఆ నిరుద్యోగుల ఐక్యత అనేది క్లియర్ కట్ గా వచ్చేసింది. ఎందుకంటే ప్రతి స్టడీ హాల్స్ లో మేము ఆల్రెడీ నేను గ్రౌండ్ చేపిస్తాను, నా దగ్గర వస్తూ ఉన్నారు అందరూ. ఎందుకంటే అందరూ అదే బాధపడుతున్నారు. దాదాపు ఈ నిరుద్యోగాల్లో ఈ తక్కువ పోస్టుల వల్ల చాలా బాధపడుతున్నారు. ఈ బాధలు పాపం ఎవ్వరికి రావద్దు. సో ఎందుకంటే చాలా పోలీసు ఉద్యోగాలు వచ్చిందంటే చాలా పేద గిరిజన ప్రాంతం వాళ్ళే వస్తారండి, చాలా పేద నుంచే వస్తారు. పాపం వాళ్లకు ఎలాంటి సోర్స్ ఉండదు. మా అంటే 2 ఎకరాలు ఉంటుంది, పంటలు వస్తూ ఉంటాయి పోతుంది. మా అంటే 2 పంటలు, రబీ సీజన్ వరి సీజన్ లో 2 పంటలు పండుతాయి అంతే తప్ప. కానీ ఎంత వస్తాయండి? మా 2 ఎకరాలు ఎంత వస్తాయి చెప్పండి? భూమి ఎంత వస్తాయి చెప్పండి? మా అంటే 40, 50, ఒక 60 బస్తాలు 70 బస్తాలు పంపిస్తారు. 70 ఎంత? 70 ఇంటూ 2 1,40,000, 1,30,000. ఆ 1,30,000లో 4-5 కుటుంబ దగ్గర 5-6 మంది ఉంటారు కుటుంబంలో. ఎలా బతకగలుగుతారండి?
ఒక్కసారి ఆలోచించండి అండి రేవంత్ అన్న. ఇవన్నీ చాలా బాధపడుతున్నారు. మీ గైడెన్స్ ని ఫస్ట్ డిఫాల్ట్ చేసేయండి అండి. ఎవరు ఇస్తున్నారు మీకు సలహా కానీ ఫస్ట్ అదే ఒకటే అంతా డైలమా అదే. మీరు అంతా మంచి చేసుకొని వస్తున్నారు, తీరా ఈడకి వచ్చేసరికి ఎందుకు డిఫాల్ట్ అవుతారండి? స్టూడెంట్స్ లో వ్యతిరేక అయితే గత ప్రభుత్వంలో చూసినే ఉన్నారు మీరు. గత ప్రభుత్వంలో అయిపోయింది నిరుద్యోగుల వల్లనే అనమాట. నోటిఫికేషన్ లో జియో నెంబర్ 46 వల్ల ఓడిపోవడం జరిగింది. సో ఈ ఓడిపోవడం ఏంటంటే మీరు ముందే రీగ్రేడ్ గా ఫీల్ అయ్యి మంచిగా సలహాలు వేయించుకొని చేయండి. కానీ అనవసరంగా డిఫాల్ట్ అయ్యి చాలా బాధపడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇలా 5-6 వేల మంది ఈ దిల్సుఖ్నగర్ రావడం కారణం అంటే చాలా బాధాకరమైతుందండి. పాపం ఈ బాధ ఎవరికి రావద్దండి. ఎందుకంటే కనీసం ఒక 19,000 ఉద్యోగాలు వదిలితే చిన్న ఆశ నాకు వస్తుంది, ఒక ఉద్యోగం వస్తుంది అనే ఆశ, చిన్న ఆశ. ఎందుకంటే గత జియో నెంబర్ 46 వెళ్ళాలా అటు ఇటు పోయిందని చాలా బాధపడ్డారు. ఆ జియో నెంబర్ 46 కూడా తక్షణమే రద్దు చేయండి. మేము ఒక్కటే కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఒక్క మాట కూడా ఏమన్నట్లే. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలం, బ్లడ్ కోసుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేము. నేను దగ్గరుండి ఓటేపించిన అందరికీ తిరిగి ఒక కార్యకర్తగా చెప్తున్నా అండి. సో ఎందుకంటే ఆ బాధ ఎవరికి రావద్దండి. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్, మామూలుగా వాటర్ ప్యాకెట్లు అందరికి పంచుతున్నామండి. ఏం చేస్తాం, తీసుకొచ్చినాం కదా, అందరికి ఇవ్వాలి కదా. చాలా బాధ అనిపిస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టేటోళ్ళు చదువుకుంటుర్రు, పని చేత కాక చదువు చేత కానీ రోడ్లు ఎక్కిరంటారు. అది కరెక్ట్ కాదు. నేను తీసుకొచ్చినా కాండి, నేను యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తగానే నేను చెప్తున్నా కదా, నేనే తీసుకొచ్చినా అండి. ఎందుకంటే ఆ బాధ చూడలేక అందరం పోదాము. రోజు గ్రౌండ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టిరు, అందరు పోదామన్నా, మనం ఒక్కసారి చేద్దామన్నా అందరూ. సో రేవంత్ అన్నకు రిక్వెస్ట్ గా అడుగుతాము, మలోబాత ఎవరు డిస్టర్బ్ అవ్వం. మేము ఎలాంటి పార్టీలకి మేము తిరగలేదండి, ఏ పార్టీలతో తిరగలేదు, ఎక్కడ తిరగలేదు, మాకేం తెలియదు. మాకేంది మా రాజకీయ, మేము పెద్ద కుటుంబాలు కూడా కాదు. మాది ఎంత ఎకరం భూమి అండి, మాకు ఎకరం భూమి. గత సంవత్సరాల్లో నేను కూడా ప్రిపేర్ అయినా, మా తమ్ముడు చచ్చిపోవడం జరిగింది. ఆ బాధతోని నేను ఉద్దేశంతో చెప్తున్నా అండి. చాలా బాధ అనిపిస్తుంది. ఉద్యోగం కోసం చాలా బాధపడ్డా, కానీ దగ్గర జియో నెంబర్ 46 పెట్టగలిగి నాకు 124 రావడం అండి, 126.5 కట్ ఆఫ్ అండి. చాలా బాధ అనిపించింది. సో ఏది ఏమైనా కానీ, సో మేము ఎలా ఊహించుకున్నామో, కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తున్నామో, ఓటేసింది మేమే, గెలిపించింది కూడా మేమే. ఇప్పుడు మేము ఒక్కటే అడుగుతున్నాం, అదే ఉద్యోగాలు నువ్వు చేస్తుంటే నేను కూడా గెలిపించడానికి కారణం నేను సిద్ధంగా అవుతున్నాను. నిజంగా చెప్తున్నా, అదే 19,000 ఉద్యోగాలు అయితే ఇదే స్టూడెంట్స్ మళ్ళీ నీకు గెలిపిస్తారండి. ఇది మాత్రం 100% అని తక్షణమే 19,000 ఉద్యోగాలు మీరు వెంటనే రిలీజ్ చేయాలని నా మనోభావం చెప్తున్నాను.